లాస్ట్ 5 years ఇసుకతో వైసీపీ నేతలు కోటీశ్వర్లైపోయారు అనేది ఆరోపణ. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీ జరిగిందని, పాలసీ మారుస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అసలు ఇసుకే దొరకకుండా చేశారనేది అప్పుడు విపక్షాల విమర్శ. తర్వాత జిల్లాల వారీగా పంచుకున్నారని, ఆ తర్వాత హోల్సేల్ గా జేపీ వెంచర్స్ కు అప్పచెప్పి మరీ దోచుకున్నారని ఆరోపించారు. కట్ చేస్తే సర్కార్ మారింది, పవర్ చేతులు మారింది, ఇసుక కూడా చేతులు మారిందని ఇప్పుడు జనం అంటున్నారు. బాబు గారు ఉచితం అన్నా అమలు కావటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మాకేం తెలియదని ఎమ్మెల్యేలు అంటున్నా జరగాల్సింది జరిగిపోతుందంటున్నారు. అందరూ మంచోళ్లైతే ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్లో అర్థం కావడం లేదు. ఇసుక లోడింగ్ అయి లారీ సరిహద్దులు దాటుతుంది అంటే ఎవరికీ తెలియకుండా అవ్వదు కదా, అందరికీ తెలిసే జరుగుతుంది. మరి దీనిని చంద్రబాబు గారు ఎలా ఎప్పటికీ సెట్ చేస్తారో అర్థం కావడం లేదు. బీఆర్కే అన్ని జిల్లాల్లో నిఘా పెట్టి లెక్కలు తీస్తోంది. ఏ జిల్లాలో ఎవరు నడిపిస్తున్నారో పేర్లు లాగుతోంది. మొదటిగా రాజధాని పక్కనే ఉన్న కృష్ణా జిల్లా గురించి కూపీలాగా. ఇక కృష్ణా జిల్లా విషయానికొస్తే లారీలకు యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండటానికి పూజ చేసి నిమ్మకాయలు కడతారు. మరి ఇసుక లారీలను ఆపకుండా సక్సెస్ఫుల్ గా రాష్ట్రం దాటాలంటే పసుపు నిమ్మకాయలు కట్టాలి. ఆ నిమ్మకాయలు ఇచ్చేది ఎమ్మెల్యేలు మాత్రమే. అవును, ఈ ఎమ్మెల్యేలకు రింగ్ మాస్టర్ మరో పెద్ద నిమ్మకాయ. ఈ ఎమ్మెల్యేలందరూ ఏం చేయాలో ఆ పెద్ద నిమ్మకాయ చెబుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక దోచుకుపోతున్నారు. మామూలుగా కాదు, రోజుకు 50,000 టన్నుల ఇసుక ఏపీ నుండి తెలంగాణకు వెళ్ళిపోతోంది. ఆ రిపోర్టే మీకందిస్తున్నాం. ఈ జిల్లా బార్డర్లో ఉండటం ఇక్కడి నేతలకు అదృష్టం. ఎందుకంటే కీసర టోల్ దాటి చిల్లకల్లు జగ్గయ్యపేట దాటారంటే తెలంగాణ బోర్డర్ వచ్చేస్తుంది. అక్కడికెళితే చాలు, అవతల చూసుకునేవాళ్లు అవతల చూసుకుంటారు, లారీ వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ 100 కిలోమీటర్లు వెళితే చాలు అయిపోతుంది. మరి చెక్ పోస్టులుంటాయి కదా, ఆపుతారు కదా అనుమానం మనకొస్తుంది. కానీ మామూలోళ్ళైతే కష్టపడతారు గాని వీళ్లందరూ రాటుదేలిన రాజకీయ నేతలు, బ్రెయిన్ బాగా వాడతారు. అందుకే హైవే మీద వెళ్లేవి చాలా తక్కువ, అవి కూడా మెసేజ్ చేస్తేనే వెళ్లేది. కానీ రోజుకి 1,500 లారీలు బోర్డర్ దాటేస్తున్నాయి. ఎలాగో తెలుసా? బోర్డర్ దాటాలంటే హైవేనే కాకుండా 2 వేరే రూట్లు కూడా ఉన్నాయి. వాస్తవంగా అయితే ఈ రూట్లలో హెవీ వెహికల్స్ వెళ్లకూడదు, వీటికి ఆ పర్మిషన్ కూడా ఉండదు. అయినా రోజు రాత్రిపూట అవి వెళుతూనే ఉన్నాయి. జగ్గయ్యపేట దగ్గర వత్సవాయి ఊరు నుంచి పెనుగంచిప్రోలు మీదుగా ఖమ్మం హైవే ఎక్కి సూర్యాపేట వెళతాయి. అలాగే కంచికచర్ల నుంచి మధిర ఖమ్మం మీదుగా సూర్యాపేట చేరుకుంటాయి. ఇలా 3 రూట్లు మొత్తం. ఒకటి హైవే అయితే రెండోది వత్సవాయి, మూడోది మధిర మీదుగా. అయితే మన సిండికేట్ బ్యాచ్ ఏ రూట్లో ఏ రోజు ఎన్ని లారీలు వెళ్లాలో ర్యాండమ్గా ముందే డిసైడ్ చేసేస్తున్నారు. ఆ సమాచారం ముందే రెవెన్యూ పోలీసులకి చేర్చేస్తారు. ఆ లెక్క ప్రకారం లారీ నంబర్ల ప్రకారం వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఆ లారీల్ని బోర్డర్ దాటించేస్తారు. అందరికీ కలిపి అకౌంట్స్ కూడా ఒకటేనంట. అవును, ఆశ్చర్యంగా ఉంది కదా. ఎవరో ఆడిటర్ని పెట్టి చేస్తున్నట్లే ఉంది. ఏ నియోజకవర్గం అయితే ఆ నేతకి లెక్క ప్రకారం వెళ్ళిపోతుందట. రెవెన్యూ వారికి, పోలీసులకి, అందరికీ లెక్క ప్రకారం అమౌంట్ వెళ్ళిపోతుందట. చివరికి మిగిలిన లాభం ఎంతో కూడా స్టేట్మెంట్ వేసుకుంటారంట. ఓవరాల్గా బిగ్ నిమ్మకాయకే బిగ్ వాటా అని అంటున్నారు. మరి ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల్లో డబ్బులందించిన ఆ పెద్ద నిమ్మకాయకి మాత్రం హక్కు ఉంటుందని మిగతా వాళ్లు సర్దుకుంటున్నారంట. ఇసుక రీచ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వత్సవాయి, కీసర, తొట్లవల్లూరు దగ్గరే అధికారికంగా ఉన్నాయి. ఇంకా పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, దొనబండి, అవనిగడ్డలలో ఇంకా రీచ్ అధికారికంగా రెడీ చేస్తున్నారు. అలాగే చిన్నది రొయ్యూరులో ఉంది. మొత్తం 8 రీచ్ల నుంచి ఇసుక 52,000 టన్నుల దాకా దాదాపు 1,500 లారీల్లో తెలంగాణకి చేర్చేస్తున్నారు. ఉచితం ప్రజలకని చెబితే ఉచితంగా ఈ నేతలు లేపేసి ఎంచక్క కోట్లు సంపాదించేస్తున్నారు. చూశారుగా, పైనుంచి సీఎం ప్రకటనలు చేస్తున్నా కింద మాత్రం ఇదే జరుగుతోంది. ఈ దందాలో బందిపోట్లు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలే అంటే ఎవ్వరూ కాదనలేరు.
లారీ ఏ రూటులో నుంచి వెళుతుందో, ఇసుక ఏ నియోజకవర్గంలో ఉందో, ఆయా ఎమ్మెల్యేలు, ఆ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అందరూ కలిసే ఈ దందా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇసుక దందాను ఎలా కంట్రోల్ చేస్తారో, ఉచితంగా ప్రజలకి ఇసుకను ఎలా అందిస్తారో కూటమి ప్రభుత్వ నేతలే చెప్పాలి.